అండదండ పని గంటల పోరాటంలో నెత్తుటిలో పుట్టిన వంట ప్రపంచాన విప్లవాలకు నువ్వు బాటలు వేసిన వంట ప్రపంచాన విప్లవాలకు నువ్వు బాటలు వేసిన వంట ప్రపంచాన విప్లవాలకు నువ్వు బాటలు వేసిన వంట ఘనమైన ఎర్రదండ నీకున్నది పేద ప్రజల అండదండ నీకున్నది పేద ప్రజల అండదండ ఘనమైన చరితే నీది ఎర్రజెండా నీకున్నది పేద ప్రజల అండదండ నీకున్నది పేద ప్రజల అండదండ స్వాతంత్ర్య పోరాటంలో నీ బిడ్డల నిలిపిన వంట తెల్లోడిని దేశం నుండి తరిమేయగ కదిలిన వంట తెల్లోడి దేశం నుండి తరిమేయత కదిలిన వంట తెల్లోడి దేశము నుండి తరిమేయత కదిలిన వంట ఘనమైన ఎర్రజెండా నీకున్నది పేద ప్రజల అండదండ నీకున్నది పేద ప్రజల అండదండ ఘనమైన చరితే నీది ఎర్రజెండా నీకున్నది పేద ప్రజల అండదండ నీకున్నది పేద ప్రజల అండదండ చాకిరంతా చేసిన గాని పొట్ట నిందని ఆ రోజుల్లో తెలంగాణ పోరాటానికి తల్లివి నీవైనావంట తెలంగాణ పోరాటానికి తల్లివి నీవైనావంట ఘనమైన చరితే నీది ఎర్రజెండా నీకున్నది పేద ప్రజల అండదండ నీకున్నది పేద ప్రజల అండదండ కూలి రేట్ల పెంపు కొరకై కులవక్షతనంతం చేసి రైతు గిట్టుబాటు ధరకై రణమెంతో చేసిన వంట రైతు గిట్టుబాటు ధరకై రణమెంతో చేసిన వంట ఘనమైన చరితే నీది ఎర్రజెండా నీకున్నది పేద ప్రజల అండదండ నీకున్నది పేద ప్రజల అండదండ ప్రైవేటీకరణలతోటి పాలకుల అయితే నేను ఒక డైలాగ్ కొడుతున్నానండి. ఇది పోకిరి సినిమాలో డైలాగ్. అన్నయ్య, ఇక్కడ ఉన్న WTS అన్నయ్య తమ్ముడు అన్నయ్య ఎప్పుడు వచ్చాం కదా అన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? దిగిందా అని చెప్పండి. దిగింది. మీనా మేడం అలా దిగిందండి? అవును. అవునా కదా? మీనా మేడం అన్నీ ఇప్పుడు మనకు ఏమేమి రావాలో అన్నీ మనకు ఆమె ఇచ్చింది కదా, మీనా మేడం చేస్తుందని. మేడం మీద నమ్మకంతో మీరు ఒక్క మీటింగ్ కూడా అటెండ్ కాకుండా మీరు రెగ్యులర్ రావాలండి. ఇంకా ఏమేమి మీటింగ్ ఉందో అందరు రావాలే, వినాలే. ఎవరికో చెప్పి ఫోన్ చేసి ఏం జరిగింది ఎట్లా జరిగింది అని అడగొద్దు. అందరు ఎంతమంది ఎంప్లాయ్ ఉన్నారో అంతమంది రావాలే, వినాలే. ఇంకొక పాట అండి. उन आंखों का हंसना भी क्या, जिन आंखों का पानी न हो, उन आंखों का हंसना भी क्या, जिन आंखों का पानी न हो, ओ बहानी जहानी न हो, जिसका कोई कहानी न हो, ओ कहानी न हो, जिंदगी की न टूटे लड़ी, प्यार कर ले ओ मीना माँ से प्यार कर ले, WDS प्यार कर ले, घड़ी दो घड़ी. ప్రాణాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపిన వంట ఘనమైన చరితే నీది ఎర్రజెండా నీకున్నది పేద ప్రజల అండదండ నీకున్నది పేద ప్రజల అండదండ. ఎన్నెన్నో పోరాటాల్లో అమరులైన వీరుల రూపం నీలోనే కనబడుతుంది, నీ నీడన నడువంటుంది, నీలోనే కనబడుతుంది, నీ నీడన నడువంటుంది, నీలోనే కనబడుతుంది, నీ నీడన నడువంటుంది, నీలోనే కనబడుతుంది, నీలోనే నడువంటుంది.
ఎటుపోతుందో ఈ దేశం ఎటుపోతుందో బ్రతుకన్నది ఏమవుతుందో ఈ దేశం ఎటుపోతుందో బ్రతుకన్నది ఏమవుతుందో మన పూర్వులు చేసిన త్యాగం ఎందుకని గొరగాకుందో మన పూర్వులు చేసిన త్యాగం ఎందుకని గొరగాకుందో ఈ దేశం ఎటుపోతుందో బ్రతుకన్నది ఏమవుతుందో ఈ దేశం ఎటుపోతుందో బ్రతుకన్నది ఏమవుతుందో ఎప్పుడైనా యోచించారా ప్రగతి మీరు సాధించారా ఎప్పుడైనా యోచించారా ప్రగతి మీరు సాధించారా ఈ దేశం ఎటుపోతుందో కష్టానికి ప్రతిఫలము కడగళ్ళు కన్నీళ్ళు కష్టానికి ప్రతిఫలము కడగళ్ళకై నిలబడితే లాఠీలు తూటాలు మన రక్తం పీల్చేటందుకు ఉన్నోళ్ళ పోటీలు ఎప్పుడైనా యోచించారా ప్రగతి మీరు సాధించారా ఎప్పుడైనా యోచించారా ప్లాన్ చేసింది పీటర్ వుడ్ గారు. ఎక్కడి నుంచో ఆ టెక్నాలజీ తెచ్చి మన దగ్గర లేదు. ఇప్పుడు కూడా ఇప్పుడే కాదు, గత 40 సంవత్సరాల కింద నీళ్లు కొనుక్కునే రోజులు వస్తాయి. అది ఎవ్వరికి అంత చిక్కలేదు. కానీ పీటర్ వుడ్ గారు అక్కడి నుంచి ఆ రిగ్గు తీసుకొచ్చి రిగ్గులు తయారు చేసుకొచ్చే టెక్నాలజీ తెచ్చి ఈ 500 మందికి దారదత్తం చేస్తే దాని మీద వచ్చిన లాభాలు అంతింత కాదు. అన్ని రాష్ట్రాల నుంచి భారతదేశంలో ప్రప్రథమైన సంస్థ, మొదటి సంస్థ అట్లని అవార్డు తీసుకుంది. అట్లాంటి సంస్థల మనం గర్వంగా పనిచేసినాం. ఆ సంస్థకు మరి ఎందుకో చెడు రోజులు వచ్చినాయి. ఆ సంస్థ ఇంకా చెప్పాలంటే మా పల్లెటూరు గ్రామాలల్లో ఆడోళ్లకు పొగొస్తే కళ్ళు కరెగైతాయి, అంట్లు దొమ్ముతుంటే చేతులకు నల్లగైతాయి. ఇట్లాంటిది బాగుండదని కట్టెలపై పెట్టే వాడేది. ఇప్పుడుంది సిలిండర్, ఆయన లేదు, కట్టెల పొయ్యి పిడికెలే. మరి అట్లాంటి వాళ్ళకు పొగరాని పొయ్యి లేచి ఆడోళ్ళకు మేలు చేశారు. రాత్రి బడులు పెట్టి పొద్దుందాకా వ్యవసాయం చేసుకొని పొద్దుమికి తన ఇంటికి వచ్చిన పిల్లలకు, పెద్ద మనుషులకు, అందరికీ, వయోజనులందరికీ చదువు నేర్పిర్రు. చిన్నపాటి రోగాలు వస్తే ఈడ సాగర్ అనేట ఆయన డాక్టర్ ఇక్కడ ఉండే, జీడిమెట్లలో రిటైర్డ్ మిలిటరీ మ్యాన్ ఆయన ఒక డాక్టర్ ఉండే, ఇబ్రాహీంపట్నంలో ఒక ముస్లిం ఆయన డాక్టర్ ఉండే. అంటే ఇన్ని రకాలుగా సేవలు చేసింది డబ్ల్యూడిఎస్ కంపెనీ. అయితే డబ్ల్యూడిఎస్ హెడ్ తల్లి, దాని కింద వామర్తి అని ఇంకో సెక్షన్, వాటర్ మినరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అయితే ఆ వాటర్ మినరల్ దాంట్లో ఇప్పటిదాకా నాకు కనిపించిండు జనార్దన్. అయితే కొన్ని దగ్గర క్రేన్ వేసి బావి తవ్విన తర్వాత అందులో నీళ్లు బయటికి తోడాలంటే అప్పుడు కూడా ఒక టెక్నాలజీ ఏంటంటే విండ్ మిల్. గోనె సంచులు కట్టి రెక్కలు చేసిండు ఆయన, ప్రత్యక్ష సాక్ష్యం నేను చేయించిన కాబట్టి. అయితే అట్లా చేసి ఆ బాయిలకి వెళ్ళి తీసి పంట పండించినాం. అంటే ఎన్ని రకాల సేవలు, ఎన్ని రకాల సామాజిక సేవ అంటే డబ్ల్యూడిఎస్ తోని మొదలైంది. అట్లే కాకుండా ట్రాక్టర్లు తెచ్చుకొచ్చిర్రు రైతు సేవా కేంద్రంలోకి, 2 టిల్లర్లు తెచ్చిర్రు. టిల్లర్లు కొందరు నడిపేది, ట్రాక్టర్లు కొందరు నడిపేది. ఏరన్నా ఊరుకు రోడ్డు లేదు, మొత్తం అది తండ, అడవిలంగా ఉండే తండ, దానికి ఎంత 1 కిలోమీటర్ రోడ్ వేస్తే అయిపోతుంది అనుకున్నప్పుడు ఈ ట్రాక్టర్లు ఉచితంగా శ్రమదానం కింద, అరే బాబు తండోళ్ళు మీరు లమ్మడోళ్ళు అంత పోయి అది రోడ్ వేసుకోరి అని ఆ ట్రాక్టర్లు ఇస్తే వేసుకున్నాక చెన్నారెడ్డి ఎర్ర బస్సు కూడా వచ్చింది. అది ఎంత సేవ, ఎంత గొప్ప పని మీరు ఆలోచించండి. మరి అట్లాంటి కార్యక్రమాలు చేసిన సంస్థను నా కొడుకులు ఎవరో, వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు, తెలుసు మేడం. ఇంకా అయితే వాళ్ళు ఏలు పెట్టిర్రు, తర్వాత కాలు పెట్టిర్రు, అంత ఎత్తుకెళ్ళిపోయారు. ఈ దాన్ని ఇమిడ్చుకోలేక
జోసఫ్ సార్ ఇంకొక మాట చెప్పాలి, ఇంకా మేలు జరిగింది. కుల వృత్తులు ఉంటారు కదా, సాకలి, వడ్రంగి, కుమ్మరి, కమ్మరి, అట్లాంటి వాళ్ళకు సామాన్లు ఇచ్చారు. ఇప్పటికీ ఇబ్రాహీంపట్నంలో ఇస్త్రీ పెట్టే ఇత్తడిది ఉంటుంది, ఇంత బొద్దు బరువు, దాని మీద WDS అని రాసి ఉంటుంది. అంటే అట్లాంటి వాళ్ళకు అట్లా మేలు జరిగింది. సామాజిక సేవ చేయడంలో WDS గత 40 ఏళ్ళ కిందనే మొదలుపెట్టింది. ఇప్పుడు అందరు మొదలు పెట్టేస్తారు. కానీ ఆ రోజుల్లో మా ఇబ్రాహీంపట్నంలో మాత్రం ఖచ్చితంగా ఇబ్రాహీంపట్నంలో జీడిమెట్లలో ఈడ కాకపోతే తల్లి సంస్థ ఈడ డబ్బులు వచ్చేది. మీరందరూ మనమందరం ఈ నేల మీద కొంత సుఖం అనుభవించినాం. ఈ కంపెనీలోకి వస్తే మాకు కూడా ఓహో మా సంస్థ ఎంత పెద్దది అనే గర్వం ఉండేది. ఇలా క్యాంటీన్ ఉండేది, టేబుల్ టెన్నిస్ ఉండేది, ఇవన్నీ ఉన్నాయి. అంత రాజవైభవంగా ఇంకెక్కడ లేదు. అట్లాంటి సందర్భంలో ఈ కంపెనీ నడిస్తే దాంట్లో దుర్మార్గులు ఏలు పెట్టి కాలు పెట్టి ఆఖరికి ఆగం చేసి చంపేసి ఆఖరికి వచ్చి ఏం చేసిర్రు. ఇదంతా మంచి మనసున్న జోసఫ్ సార్కు ఆయన బిడ్డకు నెత్తిరేసారు. ఇది ఎట్లయితుంది? లాభాలున్న ప్రాజెక్టు, లాభాలున్న సంస్థ, నాన్ ప్రాఫిట్ సొసైటీ. ఈ సొసైటీలో ఎంత రూపాయి వచ్చినా అంత కార్మికులదే అని చెప్పుకున్న సంస్థ ఇట్టెట్ ఆగమవుతుందని జోసఫ్ సారు ఆయన కూతురు ఆమె ఒక సింహంలాగా ఆమె వెంటబడింది. నా దురదృష్టం ఏందో ఒకసారి వాళ్ళ ఇంటికి నన్ను దోలుకొని పోయింది. నన్ను అయితే మాట్లాడనియలేదు. ఆ ఆజానుభావుడిని దగ్గర పోయి చూసినా, ఆడిని వెళ్ళిపోయినా మా ఇంటికి వెళ్ళిపోయినా. ఒక 10 రోజులు కాలేదు, అదే ఇట్లా అయిపోయింది, డాడీ చనిపోయిండు, నేను ఫ్లైట్లో తీసుకొని పోతున్నా అంటే నాకు చాలా అదే అనిపించింది. ఏంటి మంచి చేస్తాను వాళ్ళకు అంత డబ్బున సావా అనిపించింది. ఆయన కోసం గిడ్డి చిన్నపిల్లలు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని తీసుకొని పోయి ఆయన సమాధి దాకా పోయి వచ్చిన. అది నా అభిమానం. చెన్నై వరకు అన్న కూడా వచ్చాడు. అట్లా ఏదే కానీ మనం మనస్ఫూర్తి పెడితే అయ్యేది అవుతుంది. ఇప్పుడు కూడా అమ్మగారి కళాలు కొన్ని ఉన్నాయి. ఇప్పటికీ ఇదంతా మింగేసారు. బ్యాంక్ ఆఫ్ బరోడానో ఇంకా దేని కింద ఇది పోయింది. ఆడున్నది కూడా కొంత పోయింది, ఇంత మిగిలింది. అవి వేరే అంశం. కానీ మళ్ళీ కూడా నేను రూరల్ డెవలప్మెంట్ వింగ్ నడిపిస్తా అని ఒక మనోనిబ్బరంతో మనోధైర్యంతో ఉంది. ఇప్పటిదాకా ఒక అక్క వచ్చింది, నా భర్త నేను పాటలు పాడినాం, ఈ కంపెనీకి ఎన్నోసార్లు వచ్చినాం ఇదని చెప్పింది. ఆమె ధైర్యంగా వచ్చింది. ఇంతమందిని మాట్లాడుతారు అంటే నాకంటే అనుభవజ్ఞులు ఉండరు, బాగా ఇందులో సంపాదించిన వాళ్ళు ఉండరు, తెలివైన వాళ్ళు ఉండరు. నేను చదువుకున్న తీసేసి అయినా కూడా మంచి మాటలు ధైర్యంగా వచ్చిన మంచి మాటలు కూడా మాట్లాడేటోళ్ళు ఉన్నారు, కానీ స్టేజ్ మీదకి రాలేకపోయారు. అదే నేను ఇప్పుడు ఎందుకు ఆడ కూర్చున్నప్పుడు మాట్లాడితే చాలా లాజిక్ పాయింట్ అన్ని మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. కానీ వీడికి వచ్చి చెప్పురు అంటే ఒక్కరు చెప్పగలేకపోయారు. ఒక అమ్మ నాది ఇట్లా అని వచ్చేసింది, అది గ్రేట్. ఇంకా చెప్పాలంటే రేపు వచ్చే తరానికి మహిళలు తలుసుకుంటే చెయ్యింది ఉండదు. అందుకని మనకు శక్తి దొరికింది. ఆ భూశక్త, కాళీమాత, రుద్రమదేవి ఎట్టన్నా కానీ ఝాన్సీ రాణి మనకు PF అన్నది వచ్చేసి ఝాన్సీ రాణి. అట్లా మన అదృష్టం. కాబట్టి మీరు కూడా ఇప్పటికీ ఒకవేళ ఆమె గ్రామాభివృద్ధి సంస్థలో ఒకవేళ కంటిన్యూ కార్యక్రమాలు చేస్తే మనలో ఎవరెవ్వరికి ఎట్లాంటి సౌకర్యం ఉంటే అంటే నేను ఆర్థికంగా లేను, నేను సేవ చేస్తాను. శరణు మాయమ్మ గంగారవమ్మ, శరణు చేకోని మమ్ము కరుణా చూడమ్మ. పాతాళ గంగలోన స్నానం చేసితే పాపాదోషాలు ఎడా బాపే గంగమ్మ. ముక్కోటి శిరసు నుండి సక్కంగా వాడుకుంటూ పరవళ్ళు దొక్కే పవిత్ర గంగమ్మ. గంగా దేవి
గంగాదేవితోడు భూమాత కలిసింది. భూదేవిని తలుచ బుద్ధి తీరంగా తలుతాం. ఆ దేవి దండామా, భూదేవి దండామా, అన్నం పెట్టే ధరణి దేవికి దండామా. ఆదేవి దండామా, భూదేవి దండామా, అన్నం పెట్టే ధరణి దేవికి దండామా. చలో ఆదేవి దండామా, భూదేవి దండామా, అన్నం పెట్టే ధరణి దేవికి దండామా. కరువు కాటాకాలు గానా రాకుండా కడుపు నింపే కల్పవల్లికి దండామా. వానలు గురువాడి కాలామందున, అరే వానలు గురువాడి కాలామందున, వాటర్ డెవలప్మెంట్ సంస్థకు దండామా. వాటర్ డెవలప్మెంట్ సంస్థకు దండామా. టెక్నాలజీని డెవలప్ అయ్యంగా శవను పడిన శాస్త్రవేత్తకు దండామా. నాయనా అన్నలారా, అరవై ఏళ్ల కింద ఆనాటి కాలాన ఎలియన్ పీటర్ అనే మహోన్నతుండు పశ్చిమ జర్మనీకి పయనమైపోయిండు. వచ్చేటప్పుడు ఒక రిగ్గు కొన్నాడు. స్టీమర్ లో ఇండియాకి తీసుకొని వచ్చిండు. మిషన్ తో పాటు టెక్నాలజీ తెచ్చి మౌలాలి ప్రాంతంలో కంపెనీ పెట్టిండు. బోరింగు రిగ్గులు తయారు చేయించి 1970లో 10 మంది బిషప్స్ కూడినారా. 1970లో అయ్యో 10 మంది బిషప్స్ కూడరే. 1970లో పరస్పరం సహకరించుకుంటూ ఈ ప్రజానికం మేలు కోరుకుంటూ పరస్పరం సహకరించుకుంటూ కరువు కాటకాలు పెరిగినప్పుడు పటాల గంగను తెచ్చినారా. కరువు కాటకాలు పెరిగినప్పుడు ఆల్ ఇండియా కలియ తిరిగినారు. అవతరించినారు. ఇండియా కలియ తిరిగినారు. ముఖర్జీ, జోసెఫ్, ఎలియా పీటర్, కరియప్ప మలియలు కలిసినారన్న. బోర్డు డైరెక్టర్ బాధ్యతలో వారు బోరింగు రిగ్గుల ఉత్పత్తి చేస్తుండ్రు. రాజను అలెగ్జాండర్ నేటి వ్యక్తిని కంపెనీకి ఎండిగా ఖరారు చేసి నీళ్లు పైకి తీసి బీలు బారబెట్టి పాడి పంటలు బాగా పెరగంగా చూసి, అరే నీళ్లు పైకి తీసి బీలు బారబెట్టి పాడి పంటలు బాగా పెరగంగా చూసి వాటర్ డెవలప్మెంట్ సొసైటీ మన దేశమంతటా వారం వాయని పేరు తెచ్చుకుంది. వాటర్ డెవలప్మెంట్ సొసైటీ మన దేశమంతటా వారం వాయని పేరు తెచ్చుకుంది. కంపెనీ పెట్టిన రెండ్లల్లో కార్మికులు 500 మంది కార్మికులు 500 మంది. అశోక్ లేలాండ్ బండి రాంగనే వారం రోజుల కాలంలోనే రిక్కు మిషను
తయారు కాబట్టే నైపుణ్యముతోటి దేశమంతటా సప్లై కాబట్టే వాటర్ డెవలప్మెంట్ సొసైటీ మన దేశమంతటా పేరు తెచ్చుకుంది. వాటర్ డెవలప్మెంట్ సొసైటీ మన దేశమంతటా వారెవ్వాయని పేరు తెచ్చుకుంది. వాటర్ డెవలప్మెంట్ సొసైటీ మన దేశమంతటా వారెవ్వాయని పేరు తెచ్చుకుంది. భూములు కలిగిన పెద్దలెందరో, భూములు కలిగిన రైతులెందరో, పెద్ద పెద్ద భూస్వాములు కొందరు, పెద్ద పెద్ద భూస్వాములు కొందరు బీడు పొలాల్లో బోర్లు వేసుకొని పాడి పంటలు పెంచబట్టిరి, పాడి పంటలు పెంచబట్టిరి. సంస్థకు ఆదాయం రాబట్టే జనులు ఆదరించగా దేశంలో నెంబర్ 1 గా నిలిచే సంస్థకు ఆదాయం రాబట్టే జనులు ఆదరించగా దేశంలో నెంబర్ 1 గా నిలిచే సొసైటీ మన దేశమంతటా పేరు తెచ్చుకుంది. ఐడిపిఎల్జిడి మెట్లలో ఐడిపిఎల్జిడి మెట్లలో 52 ఎకరాల భూమి, 52 ఎకరాల భూమి ఇప్పేంపట్నం ఇలాకలోన 11 ఎకరాలు పట్ట చేసుకొని 11 ఎకరాలు పట్ట చేసుకొని ఇంతింత ఇవ్వడైనంతంటూగా లాభాల బాటలో WDS డంక జమాయించే వాటర్ డెవలప్మెంట్ సొసైటీ మన దేశమంతటా వారెవ్వారి పేరు తెచ్చుకుంది. ఇంతింత ఇవ్వడైతైనట్టుగా లాభాల బాటలో WDS డంక జమాయించే వాటర్ డెవలప్మెంట్ సొసైటీ మన దేశమంతటా వారెవ్వారి పేరు తెచ్చుకుంది. వాటర్ డెవలప్మెంట్ సొసైటీ మన దేశమంతటా వారెవ్వారి పేరు తెచ్చుకుంది. ఎదుగుతుంది అన్నో రైతన్నలారా, అన్నో కూలన్నలారో, అన్నో పేదన్నలారా, రైతు సేవా కేంద్రం అంటే తెలియండి అన్నో రైతన్నలారా. కార్మికులు, కర్షకులు, కష్టజీవులు అన్నో పేదన్నలారా, కాపాడుకోబట్టి చక్కటి సంస్థను అన్నో రైతన్నలారా. సబ్సిడీ కింద ట్రాక్టర్లు పంపించి అన్నో పేదన్నలారా, సబ్సిడీ కింద ట్రాక్టర్లు పంపించి అన్నో పేదన్నలారా, సాగు చేయించిర్రి పేదొల్ల భూములు అన్నో రైతన్నలారా. ఎరువులు మందులు వ్యవసాయదారులకు అన్నో పేదన్నలారా, ఎరువులు మందులు వ్యవసాయదారులకు అన్నో పేదన్నలారా, సేవకులము తోటి సరఫరా చేసిండ్రు అన్నో రైతన్నలారా. అన్నో కూలన్నలారో, అన్నో పేదన్నలారా, రైతు సేవా కేంద్రం అంటే తెలియండి అన్నో రైతన్నలారా. పొగసూరి ఆడోళ్ళ కళ్ళు ఖరాబైతే అన్నో పేదన్నలారా, పొగసూరి ఆడోళ్ళ కళ్ళు ఖరాబైతే అన్నో పేదన్నలారా, పోలేని పొయ్యిలిచ్చి ఆదుకున్నారు అన్నో రైతన్నలారా. అన్నో కూలన్నలారో, అన్నో పేదన్నలారా, రైతు సేవా కేంద్రం అంటే తెలియండి అన్నో రైతన్నలారా. శ్రమదానం అంటే ట్రాక్టర్లు పంపిండ్రు అన్నో పేదన్నలారా, శ్రమదానం అంటే ట్రాక్టర్లు పంపిండ్రు అన్నో పేదన్నలారా, రోడ్డు పోస్తే ఎర్ర బస్సు వస్తే మురిసినం అన్నో రైతన్నలారా. అన్నో కూలన్నలారో, అన్నో రైతన్నలారా, రైతు సేవా కేంద్రం అంటే తెలియండి
అన్నో రైతన్నలారా పక్క రైతులు బావి దవ్వుకుందామంటే అన్నో పేదన్నలారా పక్క రైతులు బావి దవ్వుకుందామంటే అన్నో పేదన్నలారా సబ్సిడీ క్రేన్ ఇచ్చి సహకారం అందించే అన్నో రైతన్నలారా కాపర్లకు విత్తనం పోటెళ్ళు అన్నో పేదన్నలారా గొర్రెల కాపర్లకు విత్తనం పోటెళ్ళు అన్నో పేదన్నలారా పంచిర్రు మందలను పెంచిర్రు ఊర్లలో అన్నో రైతన్నలారా అన్నో పూలన్నలారో అన్నో రైతన్నలారా రైతు సేవా కేంద్రం అంటే తెలియండి అన్నో రైతన్నలారా సకల జనాలు చదువుకోవాలని అన్నో పేదన్నలారా సకల జనాలు చదువుకోవాలని అన్నో పేదన్నలారా నైటు పూట పడులు నడిపించినారు అన్నో రైతన్నలారా అన్నో పూలన్నలారో అన్నో రైతన్నలారా రైతు సేవా కేంద్రం అంటే తెలియండి అన్నో రైతన్నలారా గాలికి దీపాలు ఆరిపోతుంటే అన్నో పేదన్నలారా గాలికి దీపాలు ఆరిపోతుంటే అన్నో పేదన్నలారా పెట్రోల్ మక్సు లైట్లు ఇచ్చిండ్రు అన్నో రైతన్నలారా అన్నో పూలన్నలారో అన్నో రైతన్నలారా రైతు సేవా కేంద్రం అంటే తెలియండి అన్నో రైతన్నలారా పర్యావరణము పచ్చగుండాలని అన్నో పేదన్నలారా పర్యావరణము పచ్చగుండాలని అన్నో పేదన్నలారా ఇంటింటికి పచ్చ మొక్కల్ని ఇచ్చిర్రు అన్నో రైతన్నలారా అన్నో పూలన్నలారో అన్నో పేదన్నలారా రైతు సేవా కేంద్రం అంటే తెలియండి అన్నో రైతన్నలారా ఎటువంటి లాభము ఆశించకుండా అన్నో పేదన్నలారా ఎటువంటి లాభము ఆశించకుండా అన్నో పేదన్నలారా ఎన్నెన్నో రకాల సేవలు అందించే అన్నో రైతన్నలారా అన్నో పూలన్నలారో అన్నో రైతన్నలారా రైతు సేవా కేంద్రం అంటే తెలియండి అన్నో రైతన్నలారా ఎటువంటి లాభము ఆశించకుండా అన్నో పేదన్నలారా ఎన్నెన్నో రకాల సేవలు చేసిండ్రు అన్నో రైతన్నలారా అన్నో పూలన్నలారో అన్నో రైతన్నలారా రైతు సేవా కేంద్రం అంటే తెలియండి అన్నో రైతన్నలారా సమయానుకూలంగా సర్కారు అప్పుడే హరిత విప్లవం అంటూ ఆరంభం చేసే విత్తనాలు ఎరువులు ఎల్డబిళ్లతో విరివిగా గ్రామాల్లో పంచసాగిండ్రు కొత్త వరి విత్తనము తయారు చేసిండ్రు WDS వాళ్ళు అన్నాడు గనక సంస్థ ద్వారా ఇట్టి సరుకులు వంచితే సప్లై మంచిగా జరుగుతుందంటూ ఎదుగుతున్న మన సంస్థను చూసి ఎన్నెర్రగైతే కన్నెర్రగైనట్టు ఎదుగుతున్న మన సంస్థను చూసి ఎన్నెర్రగైతే కన్నెర్రగైనట్టు పెద్ద డెగర కన్ను వడ్డది కంపెనీలో వేలు పెట్టి పిదప కాలు పెట్టిండ్రు స్వార్థ బుద్ధితోటి సందులో మందని సంస్థను సర్వనాశనం చేసిండ్రు బ్యాంక్ ఆఫ్ బరోడాకు బకాయి పడ్డదని డబ్బు గల్లప్పుడు గబ్బు లేపిండ్రు అయ్యయ్యోనే దైవమా అయ్యయ్యోనే దైవమా ఆది ముందు కాలమా ఆది ముందు ఆది ముందు కాలమా ఆది ముందు కాలమా ఆస్తులమ్మ వట్టిరా ఆస్తులమ్మ వట్టిరా ఆగమాగం చేసిరా ఆగమాగం చేసిరా ఎక్కడ పోయినా రిగ్గులు ఎక్కడ పోయినా రిగ్గులు అక్కడ మాయా మాయరా అక్కడ మాయా మాయరా మేనేజింగ్ డైరెక్టరు మేనేజింగ్ డైరెక్టరు మేనేజింగ్ డైరెక్టరు రాజన్న లెక్చండరు రాజన్న లెక్చండరు రాజన్న లెక్చండరు రాజన్న లెక్చండరు యాక్సిడెంట్ జరిగనా అయ్యో యాక్సిడెంట్ జరిగనా అప్పుడే ప్రాణం వాయనా ఇటువంటి సమయాన ఈ సంస్థ లోపల చీకట్లో చిరు దీపమై మెరిసిండు బోర్డు డైరెక్టర్ జోసఫ్ గారు అప్పుడు సంస్థను రక్షించబూనుకున్నాడు. ఆదాయం గల్ల సంస్థను అమ్మడం ఎందుకని జోసఫ్ ఎదురు తిరిగినాడన్నా. ఆదాయం గల్ల సంస్థను అమ్మడం ఎందుకని జోసఫ్ ఎదురు తిరిగినాడన్నా.
అతని కూతురు మీనా మేడం గారు తండ్రికి తోడుగా నిలిచినాదన్నా. అతని కూతురు మీనా మేడం గారు తండ్రికి తోడుగా నిలిచిదానదా. కోపం పెంచుకున్నది కోర్టుల కేసు పెట్టింది. కోపం పెంచుకున్నది కోర్టుల కేసు పెట్టింది. నమ్ముకున్న కార్మికుల నట్టేట ముంచుతారా, అన్యాయాన్ని చేస్తారా. సుప్రీంకోర్టుకు వెళ్ళింది చూడు తడాకా అన్నది. సుప్రీంకోర్టుకు వెళ్ళింది చూడు తడాకా అన్నది. ఆగ్రహించిన పెద్దోళ్ళామెను హత్య చేయాలనుకుండ్రా. ఆగ్రహించిన పెద్దోళ్ళామెను హత్య చేయాలనుకుండ్రా. అయినా గాని మీనా మేడం అడుగు వెనుకకు వెయ్యలేదు. అయినా గాని మీనా మేడము అడుగు వెనుకకు వెయ్యలేదు. రక్షణకై సర్కారుకు చెప్తే గన్మెన్లను తోడిచ్చింది. పట్టుదలగా పోరాడింది 16 ఎకరాలు తెచ్చింది. పట్టుదలగా పోరాడింది 16 ఎకరాలు తెచ్చింది. పట్టుదలగా పోరాడింది 16 ఎకరాలు తెచ్చింది. నాటి నుండి పని చేసిన వాళ్ళ పిఎఫ్ లెక్కలు తీసింది. నాటి నుండి పని చేసిన వాళ్ళ పిఎఫ్ లెక్కలు తీసింది. తోచిన సాయం చేస్తానంటూ తోడుగా మనకై నిలిచింది. తోచిన సాయం చేస్తానంటూ తోడుగా మనకై నిలిచింది. కష్టజీవుల మేడే నాడు కార్మికుల అక్కడకు వస్తుంది. కలిసి కట్టుగా ఉందాము హక్కులు కాపాడుకుందాము. కలిసి కట్టుగా ఉందాము మన హక్కులను కాపాడుకుందాం. కలిసి కట్టుగా ఉందాము మన హక్కులను కాపాడుకుందాం. HWDS కంపెనీ కొరకు ధైర్యంగా నిలబడదాము. HWDS సంఘం కొరకు ధైర్యంగా నిలబడదాము. పోరాటాల జెండా బట్టి పోదాం మేడే పండుగకు. కలిసి కట్టుగా ఉందాము హక్కులు కాపాడుకుందాము. HWDS కంపెనీ కొరకు ధైర్యంగా నిలబడదాము. పోరాటాల జెండా బట్టి పోదాం మనము ముందుకు. పోరాటాల జెండా బట్టి పోదాం ముందుకు. మనము పోరాటాల జెండా బట్టి వర్దిల్లాలి. WDS జెండా వర్దిల్లాలి. జిందాబాద్ WDS. ఎంతో గొప్పగా వాళ్ళు పాడారు. సో వాళ్ళు పాడింది నిజంగా కళ్ళకు కట్టినట్టుగానే ఉంది. ఇంకో విషయం, ఈ మధ్యకాలంలో యాక్చువల్గా నేను మాట్లాడాల్సిన లాస్ట్లో కొన్ని విషయాలు చెప్పి ఆపేస్తాను. ఈ మధ్యకాలంలో మనం ఎన్నో మీటింగ్స్ జరుపుకున్నాము. మీటింగ్స్ జరుపుకున్న సమయంలో కొందరు అటాక్ చేయడం కూడా జరిగింది. ఏమంటే బైలాసే మార్చేశారు. బైలాస్ మార్చకపోతే ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి 16 ఎకరాలు కానీ ఇంకా ఏమున్నా కూడా ఏవి కూడా మనకి దక్కవు. సో అది జరగడం ఎందుకు? అది చేసింది ఎవరు? అమెండ్మెంట్ చేశాం 2009లో. అది చేసిన మహానుభావుడు
గొప్ప వ్యక్తి ఉన్నాం సార్. ఆ రోజు అది చేయకపోతే ఈరోజు 16 ఎకరాలు కానీ రూపాయి కానీ మీకు వచ్చేది కాదు. సో ఈ ఆస్తిని నిలబెట్టింది ఎవరు? జూనియర్ అంబేద్కర్ గారిని నేను భావిస్తున్నాను. ఒక 2 మాసాలు ఆయన అమెండ్మెంట్ చేయడం, అది రాయడానికి సమయం పట్టింది ఆయనకి. అప్పుడు ఆయన వయసు వచ్చి 80 years 79 years. బెడ్ రిడన్. ఆయన అసలు కదిలేవారు కాదు. అటువంటిది నేను రాస్తానమ్మా, ఏం బాధపడక. ఇప్పుడు వైస్ చైర్మన్గా ఉన్నారు. సో ఈ May 4th ఆయన బర్త్డే. ఆ సందర్భంగా మళ్ళీ మనం కలవం కాబట్టి చిన్న కేక్ కటింగ్ ద్వారా ఆయనకి మనం ఆనర్ చేద్దామన్నది ఇప్పుడు మన ఉద్దేశం. కాబట్టి ఆయనకి తెప్పించినటువంటి కేక్ మనము ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా 4th, యాక్చువల్గా 4th మళ్ళీ మన ఈ గ్రూప్ మనం కలవం కాబట్టి ఈరోజు కట్ చేయడం జరగబోతాం. అందుకని ప్రతి వాళ్ళ మాటలు ప్లీజ్ వినొద్దండి. కావాలంటే మీ ముందు పేపర్లు అన్నీ పడేస్తాను, చూసుకొని చదివి ఇంతకాలం ఏం జరిగింది, ఎట్లెట్లా పోయింది, ఎట్లెట్లా వస్తుంది, అన్ని విషయాలు పేపర్ ద్వారా ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్లో. కానీ అందరు చెప్పుడు మాటలు విని అది ఇది అని పిఎఫ్ అని 3500, ఇంకోటని ఇంకో 500, ఇంకోటని 200, ఇట్లా మీ పైసలు కూడా వృధా చేసుకోవద్దని సవనీయంగా మనవి చేస్తూ మనం ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మనం మొదలు పెడతాం. ఒకసారి మీరందరూ శివరామ్ సార్ జిందా అమర్ రహే అని ఒక్కసారి అనండి, అంతే చాలు. లాస్ట్ దినం ఇక నెక్స్ట్ మేము అనౌన్స్మెంట్ చేసే దినం రోజున మీరు రావాలనుకున్న వాళ్ళందరూ వస్తారు. వరకు ప్రస్తుతం నేను ఇప్పుడే మా ఎగ్జిక్యూటివ్ మెంబరు ఇంట్లో ప్రాబ్లం ఉందని వెళ్ళింది, పాపలను వదిలేసి తాళం పెట్టి వచ్చింది. సో ఇప్పుడు నేను మా జాయింట్ సెక్రటరీ డి జూడ్ ఉన్నాము, మేమిద్దరం ఇది చేస్తున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ శివరామ్ సార్. ఇంతమంది జీవితాలకి మీరు వెలుగునిచ్చినారు శివరామ్ సార్. ఆయనది నేను ఆయన చేసిన అమెండ్మెంట్ నేను ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి ఈరోజు మనం ఆనందంగా ఈ మేడే జరుపుకుంటున్నాము. మీ లంచ్ తర్వాత నేను మాట్లాడతాను. శివరామ్ సార్ అమర్ హై. శివరామ్ సార్ వైస్ చైర్మన్. శివరామ్ సార్ వైస్ చైర్మన్ శివరామ్ సార్. వైస్ చైర్మన్ శివరామ్ సార్. వైస్ చైర్మన్ శివరామ్ సార్.